యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనము. యెషయా గ్రంథము మొదటి అధ్యాయము 12వ వచనము. నా సన్నిధిని కనబడవలెనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు. ఇంతవరకు జరిగించిన ఆదివార ఆరాధన క్రమములను బట్టి స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, వాక్యము ధ్యానించుకొనుట కొరకు మేము వాక్యము చదువుకొని ఉన్నాము. తండ్రి, బలహీనుడను, తండ్రి అనుటాకైనను తగనివాడను. ప్రభా, నన్ను మరుగుపరిచి కొద్ది సమయము వాక్యము ద్వారా మీరు మాట్లాడమని, వాక్యములో ఉన్న సారాంశమును బిడ్డల అంతరంగములలో దారపోయమని, నీ సన్నిధి సహవాస భాగ్య దీవెనలతో నింపమని వాక్యమైన రక్షకుడైన యేసు స్వామి నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు తన వాక్య శక్తితో సన్నిధిలో మిమ్ములను ప్రభువు నింపునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, వాక్యము ధ్యానము చేసుకుందాం గనక దైవ సన్నిధి ఏంటంటండి? దైవ సన్నిధి గనక దైవ సన్నిధి అని మరి కట్టబడిన ఈ యొక్క ఆలయములో గనక మరి లోనికి వచ్చిన వారు అందరూ కూడా దైవ సన్నిధికి వెళ్ళుట, దైవ సన్నిధిలో ప్రభువు వచ్చిన వారిని దీవిస్తారు. గనక మనము నేర్చుకోవలసిన కొన్ని వాగ్దానములు కలవు. దైవ సన్నిధి అనగా దేవుడు కోరుకున్న స్థలము, దేవుడు ఏరుకున్న స్థలము. గనక దేవుడు కోరుకున్న స్థలము ఈ మందిరము స్థలము, దేవుడు ఏరుకున్న స్థలం ఈ మందిరము స్థలము. అలాగే దైవ సన్నిధి కూడా దేవుడు ఏరుకొని కోరుకొని ఈ మందిరము పైన దేవుడు తన కనుదృష్టిని ఉంచిన స్థలము. గనక ఈ యొక్క దైవ సన్నిధి అనే అంశమును చూస్తే 4 భాగములు. దైవ సన్నిధి ఎన్ని భాగములు? 4 భాగములు. గనక 4 భాగములు మనము క్లుప్తముగా ధ్యానము చేసుకుందాం. 1 ఏకాంత సన్నిధి, 2 ధ్యాన సన్నిధి, 3 కూట సన్నిధి, 4 7 సన్నిధి కూటము. గనక సన్నిధిలో 4 భాగములు అని మరి మనము తెలుసుకుంటున్నాం. మొదటిది ఏమిటి? ఏకాంత సన్నిధి. ఏకాంత సన్నిధి అంటే నిశ్శబ్దముగా ఉండే స్థలము. గనక మరి ఎవరూ లేనటువంటి స్థలము. గనక మరి ఆ నిశ్శబ్ద స్థలానికి ఏకాంత స్థలము. గనక ఏకాంత స్థలములోనికి వెళ్ళే అలవాటు కలిగి ఉండాలి. గనక మన కాలములో చూస్తే 4 జాముల యొక్క కాలము చూస్తాం. ఈ 4 జాముల కాలములలో ఒక జాము తెల్లవారు జాము. ఏ జాము? తెల్లవారుజాము.
ఈ తెల్లవారుజాము దేవదూతలు తిరిగే కాలము గనక దూతలు తిరిగే ఈ యొక్క తెల్లవారుజామున నరులైనటువంటి వారు దైవ సన్నిధికి ఏకాంతముగా అనగా ఇంటిలో ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఒక గదిని ఏర్పాటు చేసుకొని ఆ గదిలోనికి వెళ్ళి గనక ఏకాంతముగా ప్రభువుతో సహవాసము చేయుటయే ఏకాంత సన్నిధి. చాలా విషయాలున్నవి. ఇది మొదటి భాగము. రెండవ భాగము ధ్యాన సన్నిధి. ధ్యాన సన్నిధి అంటే ఈవేళ మనము విశ్రాంతి దినమున ఆదివార ఆరాధన దినము. ఈ దినము ఏ దినము? ఆదివార ఆరాధన దినము, ఆరాధించే దినము గనక ప్రత్యేకమైన కోటాలు కొన్ని ఉంటాయి. మీటింగులు పెట్టుట, గనక వాక్యము బోధించుట, గనక ఇది మరి ధ్యాన సన్నిధి. గనక ప్రార్థించుట ధ్యాన సన్నిధి. ప్రార్థనలోనికి వెళ్ళి ధ్యానము చేయుట. ఎవరిని ధ్యానము చేయుట? ప్రభువును, ప్రభు వాక్యమును ధ్యానము చేయుట. గనక ప్రభువును, ప్రభు వాక్యమును ధ్యానము చేయు సన్నిధి. ఇది ధ్యాన సన్నిధి. గనక ధ్యాన సన్నిధి. మూడవదిగా చూస్తే కూట సన్నిధి. అనగా మనం ప్రార్థన చేద్దాము రండి, మనం ప్రార్థనకి వెళదాము రండి, మనం ప్రార్థనలో ఏకీభించుదాము రండి అని అందరము కలిసి మరి ఒక తలంపు కలిగి ఒక మాట అనుకొని గనక మనము ఎక్కడికెళ్ళి ప్రార్థన చెయ్యాలి, మనం ఎక్కడ కూటం పెట్టుకోవాలి. అది ఒక రకముగా ఇల్లైనా అయి ఉండొచ్చు, మందిరమైనా అయి ఉండొచ్చు, గనక ఎక్కడైనా అయి ఉండొచ్చు. గనక అందరూ కూడుకొని ప్రార్థన చేసే స్థలాన్ని లేక సన్నిధిని, దానికి కూట సన్నిధి అని పేరు. ఏం పేరు? కూట సన్నిధి. ఎవరైనా ఇళ్లలో కూటాలు పెట్టుకుంటారు, కూటం ప్రార్థన. గనక దానిని గనక కుటుంబ ప్రార్థన అని అనగలం. అలాగా కూట సన్నిధి అంటే అందరూ చేరుకొని ప్రార్థన చేసి కనిపెట్టేది కూట సన్నిధి. ఇది మూడవది. నాలుగవదిగా చూస్తే 7 సన్నిధి కూటం. అనగా 7 సన్నిధి కూటములు. సన్నిధి చేసేవారు 7. గనక 7 సన్నిధి చేసేవారు మాత్రమే 7 చెయ్యాలి. గనక ఈ 4వ అంశములో 7 సన్నిధి కూటస్థులు గనక మరి చేయవలసిన కూటము లేక సన్నిధి పరులైన వారికి ప్రత్యేకముగా వారు చేసుకునేటువంటి కూటం. ఇది ప్రత్యేకముగా ఒక గదిని ఏర్పాటు చేసుకొని లేక దైవ సన్నిధి మందిరములో ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని ఆ సన్నిధిలోనికి వెళ్ళి 7 దైవ సన్నిధి చేసేటువంటి స్త్రీలు లేక పురుషులు గనక వారు మాత్రమే ఆ యొక్క 7 సన్నిధిలో వారు మాత్రమే ప్రార్థన చేయవలసి ఉండని, ఎవరు కలవకూడదు దీంట్లో. గనక 4వది ఏంటి? 7 సన్నిధి కూటము. సరే గమనిక. దైవ సన్నిధికి గనక వచ్చేవారు, ఈ ప్రార్థనా కూటమునకు వచ్చేవారు 2 మరి అంశాలు క్రమంగా పట్టించాలి. ఒకటేంటంటే దైవ సన్నిధికి గనక వచ్చినటువంటి వారు ఒకటి శుద్ధి. ఏం కలిగి ఉండాలా? శుద్ధి కలిగి ఉండాలి. గనక వస్త్ర శుద్ధి,
శరీర శుద్ధి, గనక మనము కూర్చునే పరిశ్రమ స్థలము శుద్ధి, ఇలాగున శుద్ధి గురించి చెప్పుకోవలసి వస్తే పాదములు శుద్ధి, చేతులు శుద్ధి, చెవులు శుద్ధి, కండ్లు శుద్ధి, నోరు శుద్ధి, ఉదరము శుద్ధి, హృదయ శుద్ధి, చాలా శుద్ధులు ఉన్నాయి. కాబట్టి ఈ మొదటి అంశములో శుద్ధి కలిగి శుద్ధి చేసుకొని ఎక్కడికి రావాలి? సన్నిధికి రావాలి. శుద్ధి లేకుండా గనక, శుభ్రం లేకుండా దేవుని సన్నిధికి వచ్చిన ఫలితములు రావు అని మనం గ్రహించాలి. గనక శుద్ధి, ఇల్లు వాకలి సామానులు అన్నీ శుద్ధి చేసుకొని మనం శుద్ధి చేసుకొని గనక దేవుని సన్నిధికి రావాలను. శుద్ధి. రెండవదిగా చూస్తే క్రమము అవసరం. ఏం కావాలి? క్రమం అవసరం. ఒక సన్నిధి కూటాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ సన్నిధి కూటానికి ఒక సమయాన్ని కేటాయించుకొని గనక ఆ ఏర్పాటు, మనము చేసుకున్న ఏర్పాటు స్థలమునకు 10 గంటలకు అనుకోండి, 10 గంటల కంటే 5 నిమిషాలు తక్కువ టైములోనే మందిరములోనికి వచ్చుట, ఇది క్రమము. అది ఆదివారమైనా, అది ఎక్కడ ప్రార్థన చేసినా గనక, ఎక్కడ ప్రార్థన అయినా గనక క్రమములు గనక పట్టించాలి. అలాగున క్రమము అవసరము. క్రమము తప్పి వచ్చేవారికి క్రమాలు తెలియవు. క్రమము తప్పి తిరుగువారికి క్రమాలు ఏమై ఉంటామన్న సంగతి కూడా తెలియదు. అందుకేం కావాలి? శుద్ధి కావాలి, క్రమము కూడా కావాలి. ఒకవేళ శుద్ధి ఉండే క్రమం లేకపోతేను ప్రయోజనము లేదు. ఒకవేళ క్రమం ఉండి శుద్ధి ఉంటేను గనక ప్రయోజనము లేదు. శుద్ధి ఉండాలి, క్రమము కూడా ఉండాలి. గనక దేవునికి క్రమం అంటే చాలా ఇష్టమని వాక్యములో చదువుతున్నాం. గనక మరి క్రమక్రమముగా కార్యక్రమములు జరిగించువారై ఉన్నారు దేవుడు. గనక క్రమము, అల్లరికి కర్త కాదు దేవుడు, క్రమమునకే కర్త. ఎక్కడ క్రమం ఉండనో అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరిలో క్రమం ఉండనో వారిలో దేవుడు చిత్తము కూడా ఉంటుంది. గనక క్రమము కూడా అవసరం. సరే, ఇప్పుడు గనక మరి మొదట సమయము గనక సాధారణముగా ఈ ఏకాంత సన్నిధి తెల్లవారుజామున చేయునది అని మొదటిగా మనము గ్రహింపులోనికి తెచ్చుకున్నాం. గనక మరి 1931వ సంవత్సరములో దైవజనుడు నేర్పించినప్పుడు తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల వరకు, తదుపరి కొన్నాళ్లకు బైబిల్ మిషన్ వారు తెల్లవారుజాము 3 గంటల నుండి 5 గంటల వరకు అని చెప్పినారు. గనక దేవదాసయ్య గారు సన్నిధి ఇలా చేయాలని నేర్పించి ఆ సన్నిధిలోనికి వచ్చిన వారికి వారి వారి అనుభవాన్ని బట్టి వారిని అడిగారంటండి. ఏమని? మీరు సన్నిధి ఎప్పుడు చేస్తారు? తెల్లవారుజామున ఎంత సమయం చేస్తారని అడిగినప్పుడు కొందరు 5 గంటల నుండి 6 గంటల వరకని, మరికొందరు 4 గంటల నుండి 5 గంటల వరకని, ఇలాగ వారి వారి సమయాన్ని మరి సన్నిధి చేసేవారు, నేర్చుకున్నవారు అనుభవాల్లో మరి వారు చేసేటువంటి సమయాలను తెలియజేశారు. గనక మరి దేవదాసయ్య గారైతేను, నేనైతేను 2 గంటల నుండి చేస్తానని చెప్పినారు. ఎన్ని గంటల నుండి? 2 గంటల నుండి 5 గంటల వరకు సన్నిధి చేస్తానని చెప్పారు. వారిని మీరు ఎన్ని గంటలు చేస్తారు అయ్యగారని వారు అడగలేదు సంఘము. కానీ అయ్యగారే నేను 2 గంటల నుండి మరి తెల్లవారే వరకు చేస్తాను అని ప్రభువే మరి
వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి వారు తెలియచేసిరి గనక మరి మనకు కొన్ని క్రమాలు ఉన్నవి. ఆ క్రమాలు తప్పి తిరగడం వలన వచ్చే కష్టాలు చాలా ఉంటాయి గ్రహించుకొని గనక మరి వారికి తగినట్లుగా సన్నిధి మరి చేస్తున్నారు. మీరు కూడా 4 గంటలకి సన్నిధి చేస్తున్నారా అమ్మా? సన్నిధి చేయటం అంటే ఏంటి, సన్నిధి అంటే ఏమిటి అని మరి కొన్ని గుర్తు చేసుకోవాలి మీరు. అదేమిటి అంటే, సన్నిధి అంటే చాలా రకములైన సన్నిధులు ఉన్నవి గనక ఇంతకుముందు చెప్పుకున్నట్లు తెల్లవారుజామున చేసే గనక సన్నిధి ఏకాంత సన్నిధి గనక మరి రాత్రి ప్రార్థన చేసుకుని నిద్రలోనికి వెళ్ళిపోతాం గనక సన్నిధి చేసేవారికి ఆ సన్నిధి చేసే సమయం వచ్చినప్పుడు మెలకు వస్తుంది. మెలకు రాగా మంచము దిగగానే ఏం చెయ్యాలా? ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయం 6వ వచనములో ఉంటుంది, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. మంచం మీద దిగగానే మొదట ఏం చెయ్యాలా? ఈ వాక్యాన్ని ధ్యానము చేసుకొని గనక మన పాపముల నుండి మనలను ప్రేమించుచు మన పాపముల నుండి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా విడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక అని వాక్యాన్ని అంతరంగమునందు ధ్యానము చేసుకొని గనక మరి ఆ చిన్న ఏకపద అంశాన్ని ధ్యానము చేసుకొని ముగించుకొని మరి బయటికి వెళ్ళి ఏం చెయ్యాలా? కాలకృత్యాలు తీర్చుకొని గనక మరి కాలకృత్యాలు తీర్చుకొని కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని నోట్లో నీళ్లు పోసుకొని పులకరించి ఉమ్మివేసి గనక మరి కాళ్ళు కడుక్కొనటము ద్వారా ఒక రకమైన దీవెన, చేతులు కడుగుకొనటము ద్వారా ఒక రకమైన దీవెన, ముఖము కడుగుకొనటము ద్వారా ఒక రకమైన దీవెన గనక నోట్లో నీళ్లు పోసుకొని పులకరించి మరి ఉమ్మి వేయటం వలన ఒక రకమైన దీవెన. ఈ క్రమాలన్నీ కూడా ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు నిద్ర రాకుండా ఉండటానికి, ఆటంకము కలగకుండా ఉండటానికి ఈ సన్నిధి క్రమాలు ఏం చెయ్యాలా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము గనక మరి పాఠము ధ్యానము చేసుకొని ఈ కాలకృత్యాలు చదువుకొని గనక వీలుగా ఉంటే పాట, వీలుగా ఉంటే స్తుతివాక్యము చదువుకొని గనక ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మెట్లు ప్రార్థన ఉంది. మెట్లు ప్రార్థన కాబట్టి ప్రార్థన మెట్లలో 7 మెట్లు ఉన్నవి గనక 7 మెట్లు ప్రార్థనలో మరి మొదటి మెట్టు నుండి చివరి మెట్టు వరకు చెప్పండి అమ్మా. మొదట మెట్టు నుండి చివరి మెట్టు వరకు చెప్పండి. మొదటి మెట్టు ఏంటి? మనోనిదానం. రెండో మెట్టు మాట్లాడండి. పాప క్షమాపణ మెట్టు. మూడో మెట్టు తీర్మానము. అందుకే ఇలాగ వెళ్తారని మిమ్మల్ని చెప్పమన్నాను. మూడో మెట్టు ఏంటి? తీర్మానం. నాలుగో మెట్టు ఏంటి? సమర్పణ. ఐదో మెట్టు అంశ ప్రార్థన. ఆరో మెట్టు స్తుతించుట. ఏడో మెట్టు కనిపెట్టుట. ఇప్పుడు 7 మెట్లలో మొదటి మెట్టు దగ్గరికి వచ్చాము గనక మొదటి మెట్టు ఏంటి? మనోనిదానము. గనక మనోనిదానము అనగా ప్రభువు నా ఎదుట ఉన్నారు, నేను ప్రభు ఎదురుగా ఉన్నాను.
మనం తలంచవలసిన విషయాలేంటి? ప్రభు నా ముందరున్నారు, నేను ప్రభు ఎదురుగుండా ఉన్నాను గనక ప్రభు ఎదురుగుండా నేను ఉన్నానని తలంచి ఏం చేయాలి? కళ్ళు మూసుకొని మోకరించి మంచి కానీ చెడు కానీ కలిసి వచ్చేవి కానీ కలిసి రానివి కానీ ఇంకా చాలా ఉన్నాయి, అన్నిటినీ కూడా మరిచి ప్రభువుని చూస్తూ ఫోటో తీసినప్పుడు కొన్ని సెకండ్లు ఆ కెమెరా వైపుకే చూస్తాం గనక అలాగే మనోనిధానము కలిగి అన్నీ మరచి గనక ప్రభువు యొక్క వాగ్దానమును బట్టి ప్రభువు యొక్క మహిమ ప్రభావమును యుగయుగములు కలుగునుగాక ఆమేనని ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఇది ప్రభువునకు మొట్టమొదట చేయవలసిన సలాం. మొట్టమొదటిగా ప్రభువునకు మనము చేయవలసిన సలాం అంటే కృతజ్ఞత. గనక ఈ కృతజ్ఞత గనక మరి ఈ కాలకృత్యాలు ముగించుకొని ఈ క్రమంలోనికి వెళ్ళేటప్పుడు గనక మనకి చాలా వస్త్రాలు ఉన్నాయి. గనక ఎప్పుడెప్పుడు వస్త్రాలు చూడండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక రకమైన వస్త్రాలు, గనక మరి ఇంకా వేరే దినాలకు వెళ్ళినప్పుడు ఒక రకమైన వస్త్రాలు, ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఒక రకమైన వస్త్రాలు, ఇలాగ చూస్తే ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక రకమైన వస్త్రాలు మనం వినియోగిస్తూ ఉన్నాం. అలాగే సన్నిధి చేసేవారు తెల్లని వస్త్రాలు ఎగస్ట్రాగా ఒక జత గనక మరి సిద్ధము చేసుకొని గనక ప్రతి వారు కూడా తెల్లవారుజామున ఈ మరి కాలకృత్యాలు కాళ్ళు ముఖం కడుక్కొని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు రాత్రి నిద్రలో ఉన్న వస్త్రాలు తీసివేసి ఆ మరి సన్నిధి వస్త్రాలు తగిలించుకొని మరి సిద్ధపరచుకొని గనక ధరించుకొని సన్నిధిలోనికి వెళ్ళి మనోనిదానం కలిగి ఉండాలి. గనక దీనికి ఏమంటారు అంటే సన్నిధి వస్త్రాలు. ఏమంటారు? సన్నిధి వస్త్రాలు. ఏమనుకోకండి, ఆదివారం సంస్కారం రోజున దేవుడు ఒంటి నిండా సమృద్ధిగా వస్త్రాలు ఇచ్చాడు. తెల్ల వస్త్రాలు ఇచ్చాడా? లేదు, ఇచ్చాడా? పైన ఏదో కచ్చిపిలాగా చిన్న పీస్ వేసుకుని వచ్చేస్తున్నాను. అమ్మ నేను ముందర ఏమనుకోకండి అన్నాను కాబట్టి ఒక చిన్న క్లాత్ వేసుకొని వస్తున్నాను. చెప్పండి. గనక తెల్లని వస్త్రాల అనుభవం కలిగిన వారు ఎప్పుడైనా కానీ సంపూర్ణంగా తెల్లని వస్త్రాలతోటే ఉంటారు. అది తెల్లని వస్త్రాలు ధరించడం వలన గొప్ప భాగ్యము ఆశీర్వాదం ఉంది. అలాగే సన్నిధి చేయడానికి కూడా ఈ తెల్లని వస్త్రాలు మరి ఏర్పాటు చేసుకుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు సన్నిధి బట్టలు ధరించుకుని వెళ్ళి మనోనిదానము కలిగి ఉండుట. గనక తలంపులో కానీ వినికిడిలో కానీ మాటలోనికి కానీ ఏ విధమైనటువంటి తలంపులు గనక మరి దగ్గరికి రాకుండా గనక మనసులోనికి రాకుండా పరిపూర్ణముగా దేవుని మాత్రమే తలంచుకోవాలి. దేవునిని మాత్రమే తలంచుకొని గనక మరి ఫోటో తీసినప్పుడు ఎలాగున చూస్తామో ప్రభు నా ఎదుటున్నారని అదే దృష్టి కలిగి ఉండాలి. అదే దృష్టి కలిగి చూడాలి. ప్రభు పాదముల యొద్ద కూర్చుని ఆయన వైపే చూచుచు వినుచుండిన మరియమ్మ వలె నీవు ఆయన వైపు చూచుచుండవలెను. ఎట్లనగా మనోనిదానముతో అనగా బహిరంగ నేత్రములు మూసుకొని మనస్సున చూడవలెను. అలాగూ ఒక గంట తక్కువ కాకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టవలెను. ఇది కనిపెట్టు గనక గంట గనక మరి ఇది ఒంటరిగా మాత్రము చేయతగినది. దీనినే ఏకాంత సన్నిధి అన్నాం. మోకాళ్ళుని తెలియక దేవుని ముమ్మారు స్తుతించి దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము అని చెప్పి మౌనముగా ఆయన వైపు చూస్తూ
కనిపెట్టడమే ఈ యొక్క దైవ సన్నిధి, ఏకాంత సన్నిధి అనుభవం. గనక ఏకాంత సన్నిధి అనుభవం అలా కనిపెట్టడం వలన గొప్ప భాగ్యం వస్తుంది. గనక మీకు అర్థమవుతుంది. ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేయటం మానేయండి. ఎలాగుంటుంది జీవితం? ఎలాగుంటుంది అన్న? ఎలాగుంటుంది? ఏదో ఒక లోపం తక్కువైనట్టుగా అనిపిస్తుంది. గనక ఏ ఒక్కరోజు ప్రార్థన చేయట, ధ్యానము చేయట గనక మరి ఆలస్యం చేసినా కానీ ఏదో ఒక హృదయానికి, ఏదో అంతరంగానికి ఏదో ఒక లోటు తక్కువైనట్లుగానే అనిపిస్తుంది. కానీ వాక్యం చదివితే ఒక రకమైన అనుభవం వస్తుంది, ప్రార్థన చేస్తే ఒక రకమైన అనుభవం వస్తుంది. గనక మోకాళ్ళ మీద ఉంటే ఒక రకమైన అనుభవం వస్తుంది. ఇంకా మరి మనోనిధానము కలిగి ఉంటే మరో రకమైన అనుభవము వస్తుంది. కాబట్టి మనోనిధానము కలిగి ఉండుట ఏకాంత సన్నిధి. అది ఎప్పుడు చేయాలి అంటే తెల్లవారుజామున చేసుకునేది ఏకాంత సన్నిధి. గనక ఏకాంత సన్నిధిలో ఉన్న భాగ్యాలు చాలా గొప్పవి. గనక అందుకే మరి ఏకాంత ప్రార్థన చేయండి, ఏకాంత సన్నిధి నేర్చుకోండి. గనక ఏకాంత స్థలము చేరుకోండి. గనక ఏకాంత స్థలాన్ని కోరుకోండి. ఏకాంత స్థలానికి ఆశపడి గనక ఏకాంత స్థలములోనికి వెళ్ళి గనక మాకరించి మనోనిదానము కలిగి ప్రభు వైపునకు హృదయాన్ని తిరుపుకొని ఏకాంతములో గనక ప్రభువుతో కలిసి ఉన్న సమయం ఎంత గొప్పదో. గనక ఏకాంత సన్నిధి శ్రమల నుండి మనిషిని కాపాడును. ఏకాంత సన్నిధి సైతాను శోధనల నుండి విడుదల అనుగ్రహించును. ఏకాంత సన్నిధిలో ఉండగలిగినటువంటి వారు, ఉండే అనుభవం కలిగినటువంటి వారికి దేవునికి మధ్య గొప్ప ఆత్మీయ సంబంధము ఏర్పడుతుంది. కాబట్టి మరి సన్నిధి చేయటం వల్ల ఏమొస్తుంది అంటండి? చెయ్యాలి. ఏం చెయ్యాలి? దైవ సన్నిధి చెయ్యాలి. దైవ సన్నిధికి వెళితే ఊరికే వెళితే వచ్చినట్టు చేసినట్టు కాదు, ఊరికే వెళ్ళి కనపడొస్తే చేసినట్టు కాదు. గనక దైవ సన్నిధికి వెళ్ళి దైవ సన్నిధిలో మోకరించి కనిపెట్టి గనక ఈవేళ ప్రార్థనకి ఎవరూ రాలేదు, రాకపోయినా తిరుత్తవ దేవుడు పరిశుద్ధులు ఏం చేశారు? మన మధ్యకి వస్తారు. గనక విశ్వాసులైతే వారి వారి పనితనాన్ని బట్టి రావచ్చు, రాకపోవచ్చు. నీవు ఏర్పాటు చేసుకున్న సమయానికి, సన్నిధికి సమయానికి తిరుత్తవ దేవుడు గనక ఏ సమయమైతే నీవు అనుకుంటున్నావో, ఏ సమయమైతే నీవు చెప్పుకున్నావో ఆ సమయానికి తిరుత్తవ దేవుడు పరలోక పరిశుద్ధులు గనక ఆ సమయానికి వచ్చి హాజరేసుకెళ్తారు. మరి హాజరేసుకెళ్ళినప్పుడు మీరు ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? 100 రోజులు పనికి వెళ్ళారా? వెళ్తున్నారా? అమ్మా ఎంత చిలక నవ్వులు నవ్వుతున్నారు. హాజరు వేసుకోకుండా ఇంటికి వచ్చారా? హాజరు వేస్తేనే మీకేం దొరుకుతుంది? ప్రతిఫలం. ఒకవేళ హాజరు లేకుండా ఇంటికి వచ్చారనుకోండి, ఇవాళ జీరో. అంటే వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళు రావాలా, హాజరు వేసుకెళ్ళాలా? మరి దేవుడు హాజరు వేసుకునే సమయానికి రారా? ఏమండి? దేవుడు హాజరు వేసుకునే సమయానికి రావాలా, రాకూడదా? రావాలి. కాదు, రావాలి అంటే ఎవరినో చెప్పినట్టు అవుతుంది. కనుక హాజరేసే సమయానికి, దేవుడు హాజరేసుకునే సమయానికి నేను రావాలా, నేను కనపడాలా, అక్కడ నేను కనపడాలా అని ఆశ కలిగిన వారికి సన్నిధి భాగ్యాలు, దీవెనలు వస్తాయి. గనక ఈ ఏకాంత సన్నిధి అనేది చాలా గొప్ప భాగ్యం.
గనక చాలా గొప్ప దీవెన. మరి ఏకాంత సన్నిధిలో మనం ఏ సమయానికి అయితే ఏర్పాటు చేసుకుంటామో ఆ సమయానికి త్రిత్వ దేవుడు, పరిశుద్ధులు, దేవదూతలు గనక ఆ స్థలములోనికి వస్తారు. ఎంతమంది వచ్చారో చూసుకెళ్తారు, ఎంతమంది వచ్చారో రాసుకెళ్తారు, ఎంతమంది వచ్చారో రిపోర్ట్ తీసుకెళ్తారు. ఈవేళ ఆదివారం ఆరాధనకి ఎంతమంది వచ్చారు, మరి రిపోర్ట్ దేవుడు తీసుకోవద్దా? గనక దేవుడికి రిపోర్ట్ అవసరం. ఎవరు దీవెన, ఎవరు ఆదివారం ఆరాధనకి రాలేదు, వాళ్ళ రిపోర్ట్లో లేరు, కాబట్టి వారికి ప్రతిఫలం వస్తుందా అంటే గనక ఆదివారం దీవెనలు వారికి వస్తాయంటే రావు. అది మనం పనిలో ఉంటే, పనికి హాజరైతేనే అటెండ్ అయిన హాజరు గనక మరి దీవెన మరి తీసుకున్నప్పుడే గనక వారి తరపు నుంచి ప్రతిఫలం వస్తుంది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చి మనం హాజరు పొందితే, హాజరేపించుకుంటే దేవుడి దగ్గర దీవెన వస్తుంది. గనక ఊరకనే దీవెన రాదు. ఊరకనే దీవెన మనం వెతుకులాడితే దొరకదు. మనం ఏదో వస్తువు పోయిందని వెతుకులాడితే దొరకదు. గనక మనం అనుకున్న సమయానికి వస్తే గనక మరి ఖచ్చితంగా దేవుని దీవెనలు పొందుకుంటాం. గనక సన్నిధి చేయండి, గనక సన్నిధి అలవాటు చేసుకోండి. మీ బిడ్డలకు కూడా సన్నిధి చేయటం నేర్పించండి. గనక మోకాళ్ళు మీరు వేయండి, మీ బిడ్డలను కూడా మోకాళ్ళు వేసే అనుభవానికి తీసుకురండి. అప్పుడే కుటుంబం అంతా దీవెన. గనక కుటుంబ ప్రార్థన ప్రతిరోజు సాయంకాలం కుటుంబ ప్రార్థన. ఎందుకు అంటే రేపటి దినానికి అప్లికేషన్ వేసినట్లు, రేపటి దిన బ్రతుకు బాటలో జీవించే విధానంలో రేపటి దినానికి దేవునికి గనక అప్లికేషన్ పెట్టుకున్నట్లు ఈవేళ సాయంకాలము గనక ప్రతిరోజు సాయంకాలము కూడుకొని కుటుంబ ప్రార్థన చేసుకుంటే రేపటి దినానికి గనక ఆశీర్వాదము కొరకు మరి ఏర్పాటు చేసినట్లుగా ఉంటుంది. అలాగే మరి ప్రతిరోజు సన్నిధి చేయుట, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుట, ప్రతిరోజు దేవుని సన్నిధిలో మౌనముగా ఉండి కనిపెట్టుట, అన్ని భాగ్యముల కంటే గొప్ప భాగ్యము సన్నిధి చేయుట. గనక మీ ధనాన్ని భూలోకములో సంపాదించుకొని దాచిపెట్టుకోకండి. అలా పెట్టుకుంటే దొంగలు వచ్చి దొంగిలిస్తారు. అలాగే దాచిపెడితే మీ ధనము తుప్పు పట్టిపోద్ది. గనక పరలోకములో మీ ధనాన్ని దాచుకోండి, పరలోకములో మీ ధనాన్ని భద్రము చేసుకోండి. గనక పరలోక ప్రతినిధి అయిన దేవుని సన్నిధిలో ఉన్న వాగ్దానములనే దీవెనలు, దైవ సహవాసముల ద్వారా వచ్చేటువంటి దీవెనలు. గనక ఆ దీవెనలు అందుకోండి. పరలోకములో ఆ ధనాన్ని గనక మరి సిద్ధపాటు చేసుకుని దాచుకోండి. ధనాన్ని దాచుకున్నట్లుగా, వస్త్రాలు దాచుకున్నట్లుగా, నాణ్యాలు దాచుకున్నట్లుగా పరిశుద్ధ దేవుని తలంపులు హృదయములో దేవుడిచ్చిన తలంపులను బట్టి వాటిని గనక విడిచిపెట్టక మరిచిపోక దాచుకోవాలి. వాటిని దాచుకుంటే బ్రతుకుతావు, వాటిని దాచుకుంటే జీవిస్తావు, వాటిని దాచుకుంటే తప్పులు చేయవు, వాటిని దాచుకుంటే పాపములో పడవు, వాటిని దాచుకుంటే గనక కీడులోనికి వెళ్ళిపోవు. వాటిని దాచుకోకపోతేనే, వాటిని ధ్యానం చేసుకోకపోతేనే కీడులోనికి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. గనక దైవ సన్నిధి సహవాస అనుభవములోనికి వచ్చినటువంటి వారులారా, గనక మరి దైవ సన్నిధి సహవాస అనుభవము, ఏకాంత సన్నిధి చేసుకునే అలవాటు గనక మహా గొప్పది. గనక ఈ అంశాలను పఠించండి, చదువుకోండి, ధ్యానం చేసుకోండి. మోసే సుఖోపవాస ప్రార్థనలు వస్తున్నవి. గనక మరి దైవ సన్నిధి భాగ్యములు దేవుడు సమృద్ధిగా సంఘమును దీవించడానికి ఏర్పాటు చేసిన దినములు వస్తున్నాయి వచ్చే నెల 1 నుండి. కాబట్టి మరి దైవ సన్నిధి, ఏకాంత సన్నిధి నేర్చుకోండి, అనుభవములు సంపాదించుకోండి. అట్టి ధన్యత ఈ ఉపదేశము ద్వారా ప్రభువు మీకు సమృద్ధిగా
ఏకాంత సన్నిధి భాగ్యములు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, దేవా ఈ వాక్యము విను బిడ్డలు, దేవా మరి మా తండ్రి గ్రహించు బిడ్డలు, సన్నిధి అంటమే కానీ దేవా సన్నిధిలో ఉన్న సారాంశమును ఎరుగనటువంటి వారు ఉన్నారు. దేవా నీ వాక్యాన్ని చదివేవారు, రక్షణ పొందినవారు, దైవ సన్నిధి సహవాస భాగ్యములు, దేవా ఏకాంత సన్నిధి ఎంత గొప్ప భాగ్యము. తెల్లవారుజామున దూతలు తిరిగే సమయము, దేవా పరిశుద్ధులు తిరిగే సమయములో దేవా ఏకాంత స్థలము చేరుకొని కోరుకొని దేవా ఏకాంతములో తండ్రి నైనా ఉండి మనోనిధానము కలిగి ఉండి దేవా కనిపెట్టినప్పుడు నీ యొక్క మహా గొప్ప భాగ్యములు మనిషిని మీదకి వర్షము చినుకులు పడినట్లుగా అంతటి గొప్ప దైవ సన్నిధిలోను ఉన్నవారికి దేవా నీ యొక్క దీవెనలు కుమ్మరిస్తూ ఉన్నా. ఆ దీవెనలు పొందుకొని అనుభవంలోనికి తెచ్చుకొని జీవించే భాగ్యము ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించమని దేవా ఈ వాక్యము వినువారెల్లరకు ఆశీర్వాదకరముగా ఉండనట్లు, నీకు మహిమకరముగా ఉండనట్లు దీవించి వర్ధల చేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు స్వామి నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి.